యాదాద్రి జిల్లాలో ఇసుక రవాణా కాసులు కురిపిస్తోంది. ఇసుకపై ప్రభుత్వం ఆంక్షలతో సిండికేట్గా మారిన వ్యాపారులు రోజురోజుకు ఇసుక రేట్లు పెంచేస్తున్నారు. కొందరు పోలీసులు, రెవెన్యూ స్టాఫ్ పరోక్ష సహకారంతో దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వ్యాపారులకు ఇసుక కాసులు కురిపిస్తోంది. సిండికేట్గా మారిన వ్యాపారులు బంగారం రేటు పెరిగినట్టుగా రోజురోజుకు ఇసుక రేట్లు పెంచేస్తున్నారు. అనుమతులు లేకున్నా దొడ్డిదారిన రవాణా జరుగుతోంది. దాడులు చేస్తున్నా దందా ఆగడం లేదు. దాడుల సాకుతో రింగైన ట్రాక్టర్ల ఓనర్లు ఇసుక రేటును 100% పెంచేశారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని ఇటీవల సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అయినా కొందరు పోలీసులు, రెవెన్యూ స్టాఫ్ పరోక్ష సహకారంతో దందా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, బిక్కేరు వాగుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ఇండ్ల నిర్మాణం, గవర్నమెంట్ డెవలప్మెంట్ నెట్వర్క్స్ పేరుతో ఇసుక తవ్వేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇసుక కోసం ఇంటి ఓనర్ పేరుతో పర్మిషన్ తీసుకుంటే ఒక్కో ట్రాక్టర్కు 650 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో మాత్రం డిమాండ్ మేరకు 1800 వరకు వసూలు చేస్తున్నారు. అదే ట్రాక్టర్ సన్న ఇసుకకు 3000కు పైగా తీసుకునేవారు. ఇండ్ల నిర్మాణం పేరుతో అనుమతి తీసుకున్న ట్రిప్పులకు అదనంగా ఇసుకను తరలించడం పరిపాటిగా మారింది. వాగుల నుంచి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఫ్రీగా ఇసుక అందిస్తామని సర్కార్ ప్రకటించింది. సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందించేలా చర్యలు తీసుకోనుంది. పరోక్ష సహకారం, ఇసుక అక్రమ రవాణాకు పోలీస్, రెవెన్యూ సిబ్బందిలో కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకున్నా వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఓనర్ల నుంచి కొందరు నెలవారీ మామూలు తీసుకుంటూ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో కొన్ని చోట్ల వాగుల నుంచి ఇసుక తరలించేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకున్న ట్రాక్టర్ల ఓనర్లు ఇసుక రేటును డబుల్ చేశారు. ఇటీవల ట్రాక్టర్ ఇసుక 1800 వరకు అమ్మితే ఇప్పుడు ఏకంగా 3500కు పెంచారు. కాళేశ్వరం నుంచి తరలించే ఇసుకపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. గతంలో ఎక్కువ టన్నులు తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించేవారు. ఇటీవల ఓవర్లోడ్ పై జరిమానా విధిస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.